గండేపల్లి వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ లారీకి సంబంధించిన లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో అతను లొంగిపోయాడు. పోలీసులు చెప్తున్నారు అతని పేరు జోగా శ్రీనుగా గుర్తించారు. క్లీనర్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. క్లీనర్ కూడా మరికొద్దిసేపట్లో లొంగిపోయే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ ప్రమాదం నుండి బయటపడిన రాజాబాబు ప్రాణాలతో ఉన్నారు. ఆయన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాజాబాబు గారు నమస్తే అండి. చెప్పండి, ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఈ ప్రమాదం ఎలా జరిగిందంటారు? ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగింది? ఏలూరు దగ్గర ఎక్కారు మీరు? ఎంతమంది ఎక్కారండి? మొత్తం ఎంతమంది ఎక్కారు? 35 మంది ఎక్కినట్టు తెలుస్తుంది. ఏలూరు దగ్గర ఓకే. ఏలూరు దగ్గర ఎక్కిన తర్వాత ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఎన్ని గంటలకు జరిగిందండి? అదే మొత్తగా బండి అయితే పడుకుంది, యాత్రగా పడుకుందండి. 6 మంది చచ్చిపోరండి. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారండి ఆ లారీలో? ప్రమాదం జరిగినప్పుడు లారీలో ఎంతమంది ఉన్నారండి? చెప్పడానికి మాకు ధరలు వస్తున్నాయండి. జనం చూస్తేమో వాళ్ళు మా కాలు గురించి సమాధానం చెప్పినా కూడా మా కాలు ఆడతలేదండి. అందు గురించి మీరు అన్ని అడిగితే నేను చెప్తానండి. అందరూ ఒకే ప్రాంతానికి సంబంధించిన వారా లేదంటే వేరు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారండి? మొత్తం 4 ఊళ్ళు అండి. ఓకే. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందంటారు? డ్రైవర్ వల్లనే జరిగిందంటారా లేకపోతే? డ్రైవర్ వల్లే అండి. ఓకే. జరిగిందండి. ఓకే. డ్రైవర్ వల్ల జరిగిందండి ఇది. ఓకేనండి. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఒకే స్పాట్లో 16 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి మీరు బయటపడే ప్రయత్నం ఏ విధంగా చేశారు? మిగతా ఇంకెవరైనా ఇప్పుడు బ్రతికున్నారా? ఏమన్నా వాళ్ళు రాశారండి. మీరు ఏ విధంగా బయటపడ్డారండి ఈ ప్రమాదం నుంచి? బండి పడిపోయి అన్నా పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చి మొదలు బాగా మొత్తం కొంతమంది లాగించామండి. నేను ఆ బండిలో ఉన్నానండి. మీరు ఇంకెవరైనా అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం ఏమైనా చేశారా? నాకేం రాలేదు. నేను మా తాడులో చిక్కుకొని తాడుకు వచ్చారండి. నాకు తాడుకు వచ్చి నా తాడులో లాగిన బట్టి ఆ తర్వాత ఒకరు లాగామండి. ఓకే. వెంటనే పోలీసులు కానీ సహాయక చర్యలు అందించేవారు కానీ అక్కడ వెంటనే అందుబాటులోకి వచ్చారా లేదంటే సమయం ఏమైనా పట్టిందండి? ఆ సమయానికి ఒక 1/2 గంట వస్తుందండి. అంతా పోలీసులు వచ్చారండి. 1/2 గంట పడుతుందండి బండి ఆటండి. అవి అప్పుడు వచ్చారండి, వెనకాల వచ్చారండి పోలీసులు. ఓకే. ఈ ప్రమాదంలో ఇంకెవరైనా చిన్నపిల్లలు ఏమైనా ప్రయాణిస్తున్నారా? ఆ చిన్నపిల్లలు అంటే లేరండి, అంత మగవాళ్ళు అండి. ఓకే అండి, ధన్యవాదాలండి రాజబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు.